హాయ్ అండి, అందరికి ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుంటారని నేను అనుకుంటున్నాను. నేనేమంటే ఇవాళ నార్త్ ఇండియా స్టైల్లో వంకాయ భర్తా చేయబోతున్నాను. అదేనండి, మనం తెలుగులో వంకాయ పచ్చడి అంటాం కదా, అది చేయబోతున్నాను. కాకపోతే నా స్టైల్లో చేస్తున్నాను. మీరు కూడా చూసి నేర్చేయండి. ఎలా చేసుకోవాలో చెప్తాను. ఇప్పుడు వంకాయని ఆయిల్ రాసుకుందాం. ముందు ఆయిల్ రాసే ముందు కత్తితోని ఇలా ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి, నాలుగు పక్కలు. నేను ఈ వంకాయలు అయితే మీకు డౌట్ రావచ్చు, కడిగారా లేదని. వంకాయలు అయితే నేను కడిగే పెట్టేసుకున్నానండి ముందుగానే. ఇదండి, ఇప్పుడు నాలుగు పక్కలు ఇలా గంటలు పెట్టుకున్నాగా చూడండి. ఈ విధంగా కనిపిస్తుందా? ఈ విధంగా ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఇలా ఆయిల్ డబ్బా తీసుకొని ఇలా స్పూన్తో కొద్దిగా ఆయిల్ తీసుకొని ఇలా వంకాయని ఫ్రై చేసుకోవాలి. నేను వంకాయలను అయితే ఈ విధంగా ఆయిల్ అయితే అప్లై చేస్తాను. ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం గ్యాస్ ముట్టించుకోవాలి. గ్యాస్ ముట్టించుకొని ఈ వంకాయ అనేది ఇలా పెట్టేసుకోవాలి. ఒక్కొక్కటి ఈ పక్క గ్యాస్ ముట్టించి ఈ వంకాయని కూడా ఇలా పెట్టేసుకోవాలి. ఈ వంకాయలు బాగా కాలుతాయి. నాలుగు పక్కలు ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. నేను ఎందుకంటే గంటలు పెట్టాను, వంకాయ ఉగ్గే కొలది పేలుతుంది, అందుకే నేను గంటలు పెట్టాను. అలా గంటలు పెడితే మంచిగా ఉగ్గుతుంది, లోన వరకు మంచిగా కాలుతుంది. ఇప్పుడు ఈ వంకాయ కాలినలోగా ఇంకొక చెప్తాను ఏం చేయాలి. సిమ్ చేయండి అగ్గి. ఇదండి, వంకాయ భర్తా చేయడానికి ఏమేమి కావాలి అంటే, నేను పెద్ద సైజు ఉల్లిపాయ 2 కట్ చేసుకున్నాను ముందుగానే చిన్నగా. తర్వాత చిన్న అల్లం ముక్క, 1 ఇంచు అల్లం ముక్క కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే మీడియం టమాటీలు 3 కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 5 పచ్చిమిరపకాయలు చిన్నగా గుండగా కట్ చేసుకున్నాను. అలాగే దాంట్లో వేసుకోవడానికి మటరు, గ్రీన్ మటరు, అలాగే లాస్ట్గా కొత్తిమీర. ఇప్పుడు ఈ వంకాయని ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి నాలుగు పక్కలు. ఈ వంకాయ భర్తాతో తినడానికి నేనైతే ప్లేన్ పరాటా చేస్తాం అనుకుంటున్నాను. ఇది ఎలా పిండి పిసుక్కోవాలో చెప్తాను మీకు. ఫస్ట్గా కొద్దిగా అంటే కొద్దిగా వామ్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా అంటే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ 2 ఇలా మిక్స్ చేసుకొని మంచిగా నేను చెప్పే విధానంగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి వాటర్ వేసుకోవాలి. వంకాయ మాత్రం మధ్య మధ్యన చూసుకుంటూ తిప్పుకుంటూ కాల్చుకోండి, ఎక్కడ పచ్చి ఉండకుండా. చూస్తున్నారా? ఈ విధంగా నీళ్ళు వేసుకుంటూ పిండి పిసుక్కోవాలి. అమ్మో, నీళ్ళు ఎక్కువ అవుతున్నాయి అనుకోకండి. చూడండి, పిండిలో నీరు ఎంత వేస్తే అంత బాగా రొట్టె అనేది సాఫ్ట్గా వస్తుంది. ఇదండి, చూడండి నా చేతికి ఇలా పిండి అంటుతుంది కదా. నేను ఇప్పుడు కొద్దిగా నీళ్ళు తీసుకొని దీన్ని ఇలా వేసి, ఈ మన చెయ్యి ఉంది కదండి, ఇది ఇలా పట్టి ఇలా నొక్కుకోవాలి. మన చెయ్యకు కానీ ప్లేట్కి కానీ పిండి అంటదు. ఈ విధంగా ఇలా పాముకోవాలి పిండి అనేది 4 వైపులు. ఇగోండి, పిండి అయితే నీట్గా అయిపోయింది. చూసారా? ప్లేట్లో కూడా అంతరావు కూడా అంటలేదు. ఇప్పుడు పక్కన పెట్టేస్తాం, మూత పెట్టేసి. పిండి అయితే పిసికేసాను, పక్కన పెట్టేస్తున్నాను. వంకాయలు చూసుకుంటున్నాను. చూడండి, వంకాయ అయితే బాగా కాలిపోయింది. ఇప్పుడు నేను గ్యాస్ బంద్ చేసేస్తున్నాను. ఇటువైపు ఇంకా ఒక గిన్నెలో నీళ్ళు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ గిన్నెలో నీళ్ళు తీసేసుకున్నాను కదా, దీన్ని 2 వంకాయలను వాటర్లలో ముంచేవాలి. వంకాయ ములిగే అన్ని నీళ్ళు తీసేసుకోవాలి. ఇవి పక్కన పెట్టేస్తున్నాను. వంకాయ అయితే నీటిలో పెట్టేసుకున్నాం కదా, ఇవి చల్లగా అయినాయి.
ఇప్పుడు దీన్ని తొక్క తీసుకుందాం. ఇలా చూస్తున్నారా ఎంత ఈజీగా వచ్చేస్తుంది. వంకాయ ఇలా తొక్క తీసుకోవాలి మొత్తం. ఇదిగోండి రెండో వంకాయ కూడా ఇలాగనే మొత్తం తొక్క తీసేసుకోవాలి. ఇది కూడా నేను తొక్క తీసేసుకున్నా. ఇది కూడా ప్లేట్లో పెట్టేస్తున్నా. ఇప్పుడు ఒక చాకు తీసుకొని ఇగోండి దీన్ని ఇలా కట్ చేసి మనకు పురుగులు ఉన్నాయా లేదా చూసుకోవాలి. పుచ్చు ఉంటుంది కదా వంకాయల్లోన, అది మాత్రం చూసుకోవాలి. దీంట్లో అయితే ఏ పురుగు అనేది లేదు. చూసారా వంకాయ అయితే మంచిగా ఉన్నది, ఏ పురుగు అనేది లేదు. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇలా కట్ చేసేసుకోవాలి మొత్తం. తీసుకొని ఇలా ఈ తొడుములు అయితే పరేనండి మూడుకలు. దీన్ని నాకు చాలా ఇష్టం, నేను వేసుకుంటాను. ఇలా 2 ముక్కలుగా చేసేసి ఇందులో వేస్తాను. ఇంకా మెదుముకోవాలి అనుకున్న వాళ్ళు అయితే మెదుముకోండి. ఎందుకంటే నేను ఇప్పుడు కూర చేస్తాను కాబట్టి దాంట్లో గరిటెతో మెదిమినా కూడా అయిపోతుంది. కొంతమంది ఏంటంటే బాగా మెత్తగా ఉండాలి పచ్చడిలా, కానీ చేయితో కూడా మెదుముకుంటారు. మీకు ఇష్టమైతే మీరు కూడా అలా చేసుకోండి. ఇవన్నీ అయితే ఇలా తయారు చేసుకున్నాను కదా. ఇప్పుడు ఏం చేయాలి అంటే మళ్ళీ నేను గ్యాస్ ముట్టించుకుంటున్నా. గ్యాస్ ముట్టించుకొని ఇక కడాయి పెట్టేసుకున్నా. కడాయి అయితే వేడెక్కింది. నేను ఈ గరిటెతో 2 గరిటెలు నూనె వేసుకుంటున్నా. నూనె అయితే వేడెక్కింది. కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నా. దాని తర్వాత ఏమొచ్చాము ఉల్లిపాయలు వేసేస్తున్నా. నేనైతే మెత్తగా ఏదైతే చిన్న ముక్కలు అల్లం కోసుకున్నాను 1 ఇంచి, అది కూడా వేసేస్తున్నా. దాని తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నా. ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం బాగా వేగాలి, అంటే గోల్డెన్ రెడ్లోకి రావాలి. ఇలా కలుపుకొని అగ్గి మాత్రం ఉల్లిపాయ వేపేటప్పుడు సిమ్లో చేసేయండి. గ్యాస్ సిమ్లో పెట్టేస్తున్నా. అలాగే మనం ముందుగానే పిండి పిసుక్కొని పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి మూత తీసేస్తున్నాను. మీరు ఎంత సైజ్ పరాటా తినాలనుకుంటున్నారో, దేనిలా తినాలనుకున్నారో అంత ఉండ తీసుకొని ఇలా రౌండ్ చుట్టుకొని పిండిలో ఇలా ముంచుకోండి. ముంచుకొని రుద్దుకోవాలి. ఈ ఆయిల్ ఉంది కదా, కొద్దిగా ఇలా వేసుకొని నాకు ఇష్టమైన సేపు ఇలా 4 పలకలుగా నేను ఫోల్డ్ చేసుకున్నా. దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని నేనైతే పక్కన పెట్టేసుకుంటున్నా. చూస్తున్నారా ఉల్లిపాయ అయితే బాగా కుక్ అవుతుంది. అది వేగేలోగా ఇవి మనం చేసేసుకోవాలి. ఉల్లిపాయ కలుపుకుంటున్నాను నేను. గోల్డెన్ బ్రౌన్ అయితే అయిపోయేవి. చూస్తున్నారుగా మీరు, ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ అయింది. ఇప్పుడు దీంట్లోకి నేను 1 కప్పు మటర్ వేసుకుంటున్నా. అలాగే వేసిన తర్వాత టమాటా కూడా ఇందులో వేసేస్తున్నాను. టమాటా వేసి ఇలా కలుపుకొని మనకు రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. ఇవ్వండి ఉప్పు వేసేసుకుంటాను. దీన్ని మంచిగా కలిపేసుకున్నాను. ఇదిగోండి మంచిగా మూత పెట్టేస్తున్నాను. ఇది ఒక 5 నిమిషాలు కుక్ అవ్వాలి. వాటర్ అంతా ఇందులో ఇంకిపోయి నూనె అనేది పైకి వస్తే అప్పుడు కుక్ అయినలాగా మటర్ కూడా అందులోన బాగా కుక్ అవుతుంది. ఇదిగోండి నేనైతే అన్ని ఈ విధంగా చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలి అంటే చెప్తాను మీకు. ఒక్కసారి కడాయి మీద మూత తీస్తున్నా. మూత తీసి చూస్తాను. చూసారా ఇంకా వాటర్ ఉంది టమాటా ఉన్న మటర్లోన. ఇది బాగా ఆయిల్ అనేది మీదకి వచ్చే వరకు మనం కుక్ చేసుకున్నాం. ఇంకొకసారి కలిపేసి ఇదిగోండి మూత పెట్టేస్తున్నాం. ఇదిగోండి నేనైతే పెనం తీసుకున్నాను. ఈ 2 ఒకసారి చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే కూర అవుతుంది, కూరతో పాటు పరాటా ప్లెయిన్ పరాటా అదే అజ్వైన్ పరాటా కూడా అయితే 2 ఒకసారి వేడివేడిగా తినొచ్చు అనేసి.
అందుకనేసి ఇది వండేసి మళ్ళీ ఇది చేయాలి అంటే కష్టం కదండి. మళ్ళీ మీకు చూపించినలాగా ఉంటుందని ఇది నేను హస్బెండ్ పరాట ఇప్పుడు కాల్చుకోవడానికి గ్యాస్ ముట్టిస్తున్నాను. ఇవ్వండి పెనం పెట్టేస్తాను. ఇప్పుడు నేను పెనం అయితే వేడెక్కుతుంది, నేను ఇది పాముకుంటున్నాను. ఇదిగోండి ఈ విధంగా నేను పాముకున్నాను. ఇప్పుడు నేను దీని మీద పెనం మీద వేసేస్తున్నాను. అలాగే మనం ఈ మటర్ మాత్రం మర్చిపోకూడదు, అడ్వాంటేజ్ వస్తుంది. ఇంకొకసారి మూత తీసి చూసుకుంటున్నా. దీనికి కొద్దిగా వాటర్ ఉంది, టమాటా ఉడుకుతుంది కొద్దిసేపు. ఇవ్వండి ఇదైతే నేను మూత మళ్ళీ పెడుతున్నాను. ఒకవైపు కాల్చుకున్నాం కదా, ఇవ్వండి ఇప్పుడు నేను దీనికి ఆయిల్ రాసుకుంటున్నాను. ఈ పరాటాకి రాసుకున్న పక్కకి పక్క తిరిగేసుకున్నా. చూసారా ఎంత మంచిగా కాలింది పరాటా రెండు వైపులు. ఇలా ఒక ప్లేట్లో తీసుకుంటున్నా. ఇప్పుడు ఒక పక్క మూత తీసి కలుపుకుంటున్నా. టమాటా అయితే మటన్ టమాటా ఉడికింది. ఇదిగోండి ఆయిల్ కూడా పైకి వచ్చింది. ఇదైతే అయిపోయింది కదా. దీంట్లోకి ఇప్పుడు కొద్దిగా పసుపు, ధనియాల పొడి, 1/2 చెంచా కారం, అలాగే 1/2 చెంచాడు గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. చూసారా బాగా అయితే కలిపేసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ వంకాయ ఉంది కదా, ఇది వేసేయడమేను దీంట్లోకి. ఇలా వేసి కలుపుకోవాలి. అగ్గి మాత్రం సిమ్లోనే ఉండాలి. మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టిన తర్వాత కొంచెం ఒక 2 నిమిషాలకు తీసి కలుపుకుంటుండాలి, లేకపోతే అడుగు పట్టేస్తుంది కింద. ఇదండి నేను ఇంకొకసారి మూత తీస్తున్నా. తీసి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకునే ఉండాలి. ఇంకా మాత్రం మూత పెట్టొద్దండి. ఇది ఇలా మెల్లగా కుక్ అవుతూనే ఉంటుంది. ఇదిగోండి ఇదైతే లాస్ట్ పరాటా. ఇటువైపు కూడా నూనె రాసేసుకుంటున్నాను నేను. అలాగే బైగన్కా భర్తా కూడా అయిపోయింది. ఇప్పుడు లాస్ట్గా నేను ఒకసారి కొత్తిమీర వేసేసుకుంటున్నాను. కొత్తిమీర వేసి కలుపుకోవాలి. అంతేనండి. ఇంకా ఇటువైపు గ్యాస్ కట్టేస్తున్నాను. అలాగే పరాటా కూడా అయిపోయింది. ఇటువైపు కూడా గ్యాస్ కట్టేస్తున్నాను. ఇదిగోండి పరాటాలు కూడా అయిపోయి హస్బెండ్ పరాటా నేను రెడీ చేస్తాను. అలాగే బైగన్కా భర్తా కూడా అయిపోయింది. నేను చేసే విధానం కానీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో కంపల్సరీగా ఒకసారి ట్రై చేయండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుస్తా. ఉంటాను మరి. బాయ్.